ఫ్రెండ్స్, ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ సిట్యుయేషన్ కనిపిస్తోంది. యుఎస్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య వార్ టెన్షన్స్ వేగంగా పెరుగుతున్నాయి. మిడిల్ ఈస్ట్ రీజన్లో మిలిటరీ కాన్ఫ్లిక్ట్ ఇంటెన్సిటీ కూడా పెరుగుతోంది. మిసైల్ స్ట్రైక్స్, డ్రోన్ అటాక్స్, సైబర్ ఆపరేషన్స్ వంటి డెవలప్మెంట్స్ వల్ల రీజనల్ ఇన్స్టెబిలిటీ పెరుగుతోంది. ఈ సిట్యుయేషన్ వల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్, షిప్పింగ్ రూట్స్, ఎనర్జీ సెక్యూరిటీ అన్నీ ప్రెషర్లోకొచ్చాయి. కానీ ఈ ఎంటైర్ క్రైసిస్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ రిపీటెడ్గా వస్తోంది. చైనా ఎందుకు సైలెంట్గా ఉంది? రష్యా ఓపెన్లీ ఇరాన్కి డిప్లొమాటిక్ మరియు స్ట్రాటజిక్ సపోర్ట్ ఇస్తోంది. కానీ చైనా మాత్రం వెరీ లిమిటెడ్ రియాక్షన్ మాత్రమే ఇచ్చింది. చైనా స్టేట్మెంట్స్ మోస్ట్లీ పీస్, స్టెబిలిటీ, డైలాగ్ గురించే ఉన్నాయి. అయితే చైనా నిజంగా న్యూట్రల్గా ఉందా, లేక ఇది ఒక స్ట్రాటజిక్ సైలెన్సా? ఈ వీడియోలో మనం చైనా ఫారెన్ పాలసీ వెనుక ఉన్న యాక్చువల్ జియోపొలిటికల్ క్యాలిక్యులేషన్స్ అర్థం చేసుకుందాం. చైనా స్ట్రాటజిక్ సైలెన్స్. చైనా ఫారెన్ పాలసీ జనరలీ ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఫాలో చేస్తుంది. అంటే ఐడియాలజీ కన్నా నేషనల్ ఇంట్రెస్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. కోల్డ్ వార్ టైంలో కంట్రీస్ ఐడియాలజీ ఆధారంగా అలయన్సెస్ చేసేవి. కానీ చైనా మోడల్ డిఫరెంట్. చైనా ప్రైమరీ ఫోకస్: ఫస్ట్, ఎకనామిక్ గ్రోత్; సెకండ్, గ్లోబల్ ట్రేడ్; థర్డ్, సప్లై చైన్ స్టెబిలిటీ. యుఎస్ మరియు ఇజ్రాయెల్ చైనా మీద ప్రెషర్ పెంచుతున్నా కూడా చైనా డైరెక్ట్గా యుఎస్తో కాన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయాలని చూస్తోంది. ఎందుకంటే డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే ట్రేడ్ డిస్రప్షన్స్, ఫైనాన్షియల్ మార్కెట్ ఇన్స్టెబిలిటీ, గ్లోబల్ సప్లై చైన్ బ్రేక్డౌన్. ఇవన్నీ చైనా ఎకానమీ హెవీగా డిపెండ్ అవుతుంది గ్లోబల్ ట్రేడ్ నెట్వర్క్స్ మీద. అందుకే చైనా కేర్ఫుల్ డిప్లొమాటిక్ లాంగ్వేజ్ యూజ్ చేస్తోంది. చైనా అఫీషియల్ స్టేట్మెంట్స్లో మోస్ట్లీ పీస్ టాక్స్, డైలాగ్, నెగోసియేషన్ వంటి వర్డ్స్ కనిపిస్తాయి. మీనింగ్, చైనా కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ కాకుండా కంట్రోల్లో ఉండాలని కోరుకుంటోంది. చైనా కోర్ ఇంట్రెస్ట్స్. చైనా ఫారిన్ పాలసీలో కొన్ని ఇష్యూస్ చాలా సెన్సిటివ్. వాటిని కోర్ ఇంట్రెస్ట్స్ అని అంటారు. వాటిలో ఫస్ట్ ప్రయారిటీ తైవాన్ ఇష్యూ. చైనా తైవాన్ని తన టెరిటరీగా కన్సిడర్ చేస్తుంది. బీజింగ్ పర్స్పెక్టివ్లో తైవాన్ రీయూనిఫికేషన్ చైనా నేషనల్ యూనిటీకి సింబల్. సెకండ్ ప్రయారిటీ సౌత్ చైనా సీ కంట్రోల్. ఈ రీజన్లో మేజర్ గ్లోబల్ షిప్పింగ్ రూట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1/3 గ్లోబల్ ట్రేడ్ సౌత్ చైనా సీ ద్వారా వెళ్తుంది. అందుకే చైనా ఈ రీజన్లో మిలిటరీ ప్రెజెన్స్ పెంచుతోంది. ఈ రెండు ఇష్యూస్ చైనా నేషనల్ సెక్యూరిటీకి డైరెక్ట్ కనెక్షన్. మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ మాత్రం చైనాకి సెకండరీ ఇంపార్టెన్స్. అందుకే చైనా మిడిల్ ఈస్ట్ వార్స్లో డైరెక్ట్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ అవాయిడ్ చేస్తోంది. చైనా రియల్ ఇంట్రెస్ట్: ఆయిల్ అండ్ ట్రేడ్. మిడిల్ ఈస్ట్ రీజన్లో చైనాకి మెయిన్ ఇంట్రెస్ట్ ఎనర్జీ సప్లై మరియు ట్రేడ్. చైనా వరల్డ్లో లార్జెస్ట్ ఎనర్జీ కన్జ్యూమింగ్ ఎకానమీస్లో ఒకటి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అన్నీ ఎనర్జీ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాయి. చైనాకి ఆయిల్ సప్లై వచ్చే మేజర్ కంట్రీస్ రష్యా, సౌదీ అరేబియా, ఇరాక్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే సౌదీ అరేబియా యుఎస్కి క్లోజ్ స్ట్రాటజిక్ అలై అయినా కూడా చైనా అక్కడ హ్యూజ్ ట్రేడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తోంది. చైనా ఇరాక్ ట్రేడ్ కూడా ఇరాన్తో పోలిస్తే చాలా పెద్దది. అంటే చైనా ఫారెన్ పాలసీలో ఐడియాలజీ కాదు, ఎకనామిక్ ప్రాగ్మాటిజం డామినెంట్. చైనా గోల్ సింపుల్: ఎనర్జీ సెక్యూరిటీ మెయింటైన్ చేయడం అండ్ ట్రేడ్ రూట్స్ సేఫ్గా ఉంచడం. చైనా మెసేజ్ టు ఇట్స్ పార్ట్నర్స్. చైనా తన పార్ట్నర్స్కి ఒక ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తోంది. కంట్రీస్ యుఎస్ని అపోజ్ చేయవచ్చు, కానీ చైనా మీద పూర్తిగా డిపెండ్ అవుతూ డైరెక్ట్ వార్ క్రియేట్ చేయకూడదు. మీనింగ్ సింపుల్: రిజాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. చైనా డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వవచ్చు, ఎకనామిక్ కోఆపరేషన్ కూడా ఉండవచ్చు, కానీ డైరెక్ట్ మిలిటరీ ఇంటర్వెన్షన్ ఇవ్వడం చైనా స్ట్రాటజీ కాదు. చైనా లీడర్స్ బిలీవ్ చేస్తారు, ఓవర్ కమిట్మెంట్ కాన్ఫ్లిక్ట్స్లో ఇన్వాల్వ్ అయితే చైనా ఇట్సెల్ఫ్ అన్నెసెసరీ రిస్క్స్ తీసుకోవలసి వస్తుంది. యుఎస్ గ్లోబల్ స్ట్రాటజీ. చైనీస్ స్ట్రాటజిస్ట్ అనలిస్ట్స్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చెప్తున్నారు. యుఎస్ డైరెక్ట్గా చైనాతో ఫుల్ స్కేల్ కాన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేస్తోంది. ఇన్స్టెడ్ యుఎస్ చైనా పార్ట్నర్స్ మీద ప్రెషర్ పెంచుతోంది. ఎగ్జాంపుల్స్: ఇరాన్, వెనిజువెలా, క్యూబా, నార్త్ కొరియా. ఈ కంట్రీస్ యుఎస్ స్ట్రాటజిక్ రైవల్స్.
చైనీస్ అనలిస్ట్స్ ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఈ కంట్రీస్ వీకన్ అయితే చైనా నెట్వర్క్ కూడా వీక్ అవుతుంది. అందుకే చైనా అనలిస్ట్స్ బిలీవ్ చేస్తున్నారు యుఎస్ స్ట్రాటజీ ఇండైరెక్ట్గా చైనా ఇన్ఫ్లుయెన్స్ లిమిట్ చేయడం. హౌ చైనా మైట్ రెస్పాండ్? చైనా డైరెక్ట్ మిలిటరీ ఇంటర్వెన్షన్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, కానీ చైనా ఇండైరెక్ట్ సపోర్ట్ ఇవ్వవచ్చు. ఎగ్జాంపుల్, డిప్లొమాటిక్ సపోర్టెడ్ యునైటెడ్ నేషన్స్, పీస్ మీడియేషన్ ఎఫర్ట్స్, ఎకనామిక్ ట్రేడ్ రిలేషన్స్ కంటిన్యూ చేయడం, ఇంటెలిజెన్స్ కోఆపరేషన్. చైనా స్ట్రాటజీ ఏమిటంటే కాన్ఫ్లిక్ట్ ఎస్కలేట్ అవాయిడ్ చేయడం అండ్ రీజనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం. లాంగ్ టర్మ్గా చైనా హోప్ మిడిల్ ఈస్ట్ స్టెబిలిటీ రీస్టోర్ అయితే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ స్టెబిలైజ్ అవుతాయని. సో ఓవరాల్గా చూస్తే చైనా సైలెన్స్ అంటే వీక్నెస్ కాదు, ఇది ఒక క్యాలిక్యులేటెడ్ జియోపొలిటికల్ స్ట్రాటజీ. చైనా మెయిన్ ఫోకస్ తైవాన్ ఇష్యూ, ఈస్ట్ ఏషియా సెక్యూరిటీ, గ్లోబల్ ట్రేడ్ స్టెబిలిటీ. మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్లో చైనా కేర్ఫుల్ డిప్లొమసీ ఫాలో చేస్తోంది. ఫ్యూచర్లో ఈ స్ట్రాటజీ గ్లోబల్ జియోపాలిటిక్స్ని ఎలా షేప్ చేస్తుందో చూడాలి. వరల్డ్ పాలిటిక్స్లో సమ్టైమ్స్ సైలెన్స్ ఇట్సెల్ఫ్ అ పవర్ఫుల్ స్ట్రాటజీ.